గ్రంథ వాగ్దనంబులన్ని నావి ప్రతి ఆచయంబు వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దనంబులు గ్రంథ వాగ్దనంబులన్ని నావి. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రత్యేకమైన సమయంలో మరలా సోషల్ మీడియాలో మీ ముందుకు రావడానికి ప్రవచించినటువంటి భారము అనుకూలతను బట్టి మీ ముందుకు వస్తుంటున్నాం. గడిచిన వీడియోలో చెప్పిన ప్రకారంగా సత్య వాక్యానుసారమైన హితబోధ ఎందుకు మరి తృణీకరిస్తుంటున్నారు నేటి క్రైస్తవ సమాజము, ఎందుకు దేవుని సంఘములో ఇలాంటి హితవాక్యమును తృణీకరించే స్వభావం కలిగిన వారు ప్రబలుతున్నారు, గల కారణాలేంటి అనే వాక్య భాగమును ధ్యానం చేస్తుంటున్నాము. చూడండి, ఆ కోణంలో దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న భాగాన్ని మనము చదువుకుంటాం. ఇక్కడ 2వ తిమోతికి రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము, అలాగే 4వ అధ్యాయము 2వ వచనం, 3వదిగా 1వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనము చదువుకుంటాం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉపదేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతం, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యొకయ యుకనియా లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవం తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. 4వ అధ్యాయం 2వ వచనము, 2వ తిమోతి పత్రికలో 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను అసహింపక సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. 3వదిగా తిమోతికి రాష్ట్ర 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ప్రేమలు కలవాడవై నీవు నా వలన వినిన హితవాక్యమును ప్రమాణములను గైకొనుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మాటలు వింటున్న వారికి ప్రభా, మరి వక్తలు, విఘ్నులైన వారికి, సాధారణమైన వారికి, నాయకులకు, ప్రజలందరికీ అర్థమేంటి సాయం చేయని నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, గమనించండి, ఈ వాక్య ధ్యానములో పరమార్థాన్ని మనం గ్రహిస్తాం. సావధానంగా సద్భావంతో వాక్యమును అంగీకరించి వీడియో మొదటి నుంచి చివరి వరకు వీక్షించి సత్యాన్ని గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఈ వాక్యాన్ని మనం పరిశీలించగలిగితే ఇందులో ఎంతో సత్యము దాచబడి ఉంది. ఆ విషయాన్ని మనము దేవుని వాక్యములో నుండి కూలంకుషంగా కొద్ది సమయము పరిశీలించి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు వీక్షించి వెంటనే కాదు, మీ దగ్గర ఉన్న దైవ గ్రంథాన్ని సత్యవాక్యమును పరిశీలించి సత్యాన్ని క్షుణ్ణంగా అవలంబించవలసిందిగా ప్రభు పేరిట సహోదరుడిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తుంటున్నాను. చూడండి, ఇక్కడ 2 విషయాలు మనకు కనబడతా ఉన్నాయి చదువుకున్న వాక్యంలో. ఎవరు విశ్వాసము ప్రేమ గలవారు ఏం చేస్తారు, వారి యొక్క అభిప్రాయం ఏంటి, విశ్వాసము అనేదానికి ఒక నిర్వచనము, ప్రేమ అన్నదానికి ఒక నిర్వచనాన్ని ముందు మనం పరిశీలిస్తాం. విశ్వాసము అన్నదాన్ని మనం పరిశీలిస్తే నిర్వచనము రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో మనందరికీ విదితమే, వినట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తుని గూర్చినటువంటి సత్యవాక్యము వలననే అనేటువంటి వాక్యము మనకు అర్థమవుతుంది. రెండవది, ప్రేమ అంటే ఏంటి అంటే రకరకాల ప్రేమలు ఈ భూమి మీద ప్రబలుతూ ఉన్నాయి. ఈ దినాల్లో ప్రేమ వివాహాలు విచ్చలవిడి అయిపోతున్నటువంటి విధానం,
తద్వారా అనేకులు తల్లిదండ్రికి దూరమైపోవడమే కాక ప్రాణాలు కోల్పోతున్నటువంటి విధానాన్ని కూడా మనము పరిశీలిస్తున్నాం. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మరి విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి వీడియోలు ఏంటంటే ప్రణయ్ అమృతల ప్రేమ వివాహాన్ని బట్టినటువంటి సందర్భాలే. తద్వారా అమృత గారి తండ్రి మారుతిరావు ఎవరైతే ఉన్నారో ఆయన తన కూతురి మీద పెంచుకున్న అపారమైన ప్రేమ తన కూతురి భర్త అయిన ప్రణయ్ని చంపించడానికి కారణము అవుతూ వచ్చింది. కనుక తన కూతురి మీద ప్రేమ ఉండడం తప్పేమి కాదు, తన కూతురి మీద ప్రేమాభిమానాలు పెంచుకోవడం తప్పేమి కాదు అమృతరావు గారు. కానీ తన కూతురు వివాహం చేసుకున్నటువంటి ప్రణయ్ని చంపించడమే ఘోరమైనటువంటి ప్రమాదం. దానికి తగినటువంటి శిక్ష సమాజంలో తనకున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా కోల్పోయినటువంటి అనుభవాన్ని మనం చూస్తూనే ఉంటున్నాం. మనందరికీ విదితమే. అలాగే నాకు తెలియకుండా నా కూతురు ప్రేమ వివాహం చేసుకుందని ఎర్రగడ్డలో సందీప్ తన భార్య మాధురి తన తండ్రి సందీప్ కంటే కూడా ఎక్కువ తన కూతురి మీద దాడి చేసినటువంటి ప్రమాదము జరిగి హాస్పిటల్లో ఉన్నటువంటి విధానం మనందరికీ విదితమే. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇలాగన ప్రేమ జంటలు కూడా మా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని వివాహం చేసుకుని ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా లేకపోలేదు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో యూట్యూబ్లో మనందరికీ విదితమే. అయితే ప్రేమైన సహోదరి సహోదరులారా, కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఒక సహోదరుడు సుప్రచితులు, తను కూడా కనినటువంటి కుమార్తెల్లో ఒక కుమార్తె మరి తండ్రికి తెలియకుండా ఇంటి నుండి వెళ్ళిపోయి వేరొక అతన్ని వివాహము చేసుకొని తన కుటుంబ జీవితం జీవిస్తూ ఉంటుందేమో. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అతను తన కుమార్తె వెళ్ళిపోయిన తర్వాత అతని అన్నగారి కుమారులు అతనికి సమాచారం తెలియపరిచి ఇలా చేశాడు చిన్నాన్నగారు, మరి అతన్ని మేము ఊరికనే వదిలిపెట్టాం, తగిన చర్య తీసుకుంటాం, చట్టరీత్యా శిక్షిస్తాం, లేదంటే వారి చెల్లెల విషయంలో మేము కూడా అలాగే చేస్తాం, ఏం చేసుకుంటారో, మాకు ఇలా చేస్తాడు కాబట్టి మా చెల్లెల విషయంలో వాళ్ళ చెల్లెలకి మేము ఇలాగే చేస్తాము అన్నప్పుడు ఎవరైతే కూతుర్ని కోల్పోయిన తండ్రి ఉన్నాడో ఆ తండ్రి మరి సందీప్ మామ లాంటి వాడు కాదు, ప్రణయ్ మామ లాంటి వాడు కాదు, ఆయన ఎంతో విఘ్నత కలిగినటువంటి వాడు, విఘ్నుడు, మహాజ్ఞాని గనక సమాజంలో ఏమి సంభవిస్తుందో తనకు తెలుసు గనక తన కుమార్తెను వివాహం చేసుకున్న కుమార్తె మీద కానీ వివాహం చేసుకున్నటువంటి ఆ పురుషుని మీద కానీ ప్రతిదండన కానీ ఏ చర్య కానీ చట్టరీత్యా చర్య కానీ తీసుకోకుండా ఆ కుమార్తెని తాను సమాజంలో నుండి తనకున్నటువంటి బంధుత్వాలన్నీ కూడా విడిచిపెట్టుకొని ఇక ఆమె నాకు కుమార్తె కాదు కనుక మీరు ఆమె విషయంలో కానీ ఆమె చేసుకున్నటువంటి ఆమె భర్త విషయంలో కానీ ఎలాంటి ప్రతిదండన చెయ్యకండి, అది సభ్య సమాజానికి మంచిది కాదు, మా కుటుంబానికి మీ కుటుంబం పాడైపోవడం మంచిది కాదు అని తన అన్నగారి కుమారులకు చెప్పి సర్ది చెప్పి తన కూతురు ఇంటి నుండి వెళ్ళిపోయిన కారణం చేత ఎంతో కలత చెంది మానసిక ఒత్తిడికి గురైపోయి అయినప్పటికీ పెంచుకున్న ప్రేమానురాగాలు పోగొట్టుకోలేక తన విషయంలో ఎంతగానో కలవరపడుతూ బాధపడుతూ చింతిస్తున్న దినాలు తన జీవితంలో కురింగిపోయిన అనుభవాలు నా వరకు నేను ఎరుగుదును. అయినప్పటికీ తను ఇంతగా నాకు నష్టం చేసిపోయిన నా కూతురు విషయంలో నేనేం చేయలేను బ్రదర్, ఇంకా ఆమెను నా కూతురు కాదు అనుకొని నేను ఆమెను తెగదెంపులు చేసుకున్నాను. ఏనాడైతే నా ఇంట్లో నుండి నా ప్రమేయం లేకుండా వెళ్ళిపోయిందో ఆనాడే నా కూతురుగా ఉండే ఆధిక్యతను ఆమె కోల్పోయింది, నా ప్రేమను కోల్పోయింది అని నేను అనుకొని మౌనంగా జీవిస్తున్నాను అన్నట్టుగా ఆ సహోదరుడు నాకు ఆ విషయాన్ని చెప్పి బాధపడినటువంటి అనుభవాలు ఎన్నో లేకపోలేదు. అయితే ఇంతకాలం కన్నీ పెంచి పెద్ద చేసుకొని
ఎంతో కష్టపడి ఉన్నతమైన చదువు చదివించి ప్రయోజకురాల్ని చేయాలి అని ఆశించిన ఆ సహోదరుడి యొక్క హృదయం యొక్క బాధను ఆ కూతురు గ్రహించలేకపోయిందని ఆ సహోదరు ఎంతగానో బాధపడుతూ వచ్చాడు. అలాంటప్పుడు నేను ఆమె కానీ ఆ వ్యక్తికి కానీ ఇంకా ఏ అన్యాయం చేయకూడదు అనుకున్నాను. ఆ కూతుర్ని వద్దనుకున్నాను, నా కూతురు కాదని నేను గ్రహించి ఆమెను గురించి ఇంకా విడిచిపెట్టుకున్నాను అన్నటువంటి వేదనతో ఆ సహోదరు నాతో పంచుకున్నటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత కొంతకాలానికి ఈ ప్రణయ విషయాలు, అమృత విషయాలు తెలిసినప్పుడు నాకు అనిపించింది, నిజంగా నాతో పంచుకున్న సహోదరుడు, నాకు పరిచయమైన సహోదరుడు తన కూతురు విషయంలో ఎంతో బాధపడ్డాడు. నిజంగా అతను విఘ్నత గలవాడు, గొప్ప మనసు గలవాడు కనుక ఆ కుమార్తె మీద కానీ, ఆ కుమార్తె వివాహం చేసుకున్న వ్యక్తి మీద కానీ ప్రతిదండన ఆ కుటుంబం మీద కానీ చేయలేదు. నిజంగా ఇలాంటి మంచి మనసు కలిగినటువంటి ఆ తండ్రికి ఆ కూతురు ఎంత అన్యాయం చేసిపోయిందా, అలాంటి వ్యక్తిని మరలా తన తండ్రిగా పొందగలదా, ఎంతగా ఆ వ్యక్తి యొక్క ప్రేమకు దూరం అయిపోయిందని తర్వాత కాలంలో ప్రణయి అమృతాల జీవితాన్ని వినిన తర్వాత నేను కూడా గ్రహించగలుగుతూ వచ్చాను. నిజంగా ప్రేమతో పెంచుకున్న ప్రతి తండ్రి యొక్క జీవితం, ప్రతి తల్లి యొక్క జీవితం ఇంతేనా అనిపించినటువంటి వేదనకరమైనటువంటి సంఘటనలు సమాజంలో ఎన్నో సంభవిస్తూ ఉన్నాయి. అయితే విశ్వాసముతో కూడిన ప్రేమ గలవారం అవ్వడం అనేది అది ఎలా, అది ఎంత హితబోధను గ్రహించగలి అపోస్తల క్రమం యొక్క అనుభవంలో జీవించగలిగినట్లయితేనే సాధ్యమవుతుంది తప్ప లేదంటే అంత సులువుగా విశ్వాసముతో కూడిన ప్రేమ కలిగినటువంటి జీవితము మనము జీవించడం అనేది ఎంతో కష్టంతో కూడినది. అదెంతో త్యాగంతో కూడినటువంటి అనుభవాలని దేవుని వాక్యములో నుండి మనము పరిశీలించవచ్చును. అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి. దేవుని వాక్యములో చెప్తున్న మాట ఏంటంటే, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ప్రేమాస్వరూపి అయింటున్నాడు, అపారముగా ప్రతి వ్యక్తిని ఆయన ప్రేమిస్తున్నాడు అని ఈ వాక్య భాగంలో మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ప్రేమ యొక్క నిర్వచనం చెప్తున్నాడు. ప్రేమించిన వాడు తన సహోదరుని కొరకు ప్రాణము పెట్ట బద్ధుడై ఉంటున్నాడు. ఈ దినాల్లో ప్రాణాలు పెట్టే ప్రేమలు కనపడడంలా, ప్రాణాలు తీసే ప్రేమలే మనం ఎక్కువగా సమాజంలో చూడగలుగుతూ ఉన్నాం. దానికి చట్టాలు కూడా ఆమోదిస్తున్నాయి. వారు మేజర్ అయి ఉన్నారు కనుక వారి ఇష్టం వచ్చినట్టుగా వారు జీవించవచ్చు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఈ దినాల్లో 2018 సంవత్సరం ఒక దౌర్భాగ్యకరమైన జీవితం ఏంటంటే భారతదేశంలో ధర్మాసనము కూడా తీర్పు తీరుస్తూ వచ్చింది. వివాహానికి విలువలేనటువంటి అనుభవాలను గురించి తీర్పు తీరుస్తూ వస్తూ ఉన్నటువంటి దరిద్రత అనుభవంలోనికి మన భారతదేశము కూడా, నిష్ఠా గరిష్టలు కలిగిన దేశము కూడా ఇలాంటి మరి న్యాయశాసనం వారు తీర్పు తీర్చిన విధానం ఎంతో బాధాకరమైన విషయం. వివాహ జీవితానికి పవిత్రతను పోగొట్టే విషయం, భారతదేశం యొక్క ప్రత్యక్షతను, గౌరవ మర్యాదలు మరి కాల రాస్తున్నటువంటి పరిస్థితికూలమైనటువంటి తీర్పులని కూడా మరి మనం గమనించక తప్పదు. మరి స్త్రీ వ్యవస్థకి మాతృమూర్తి ఎవరైతే స్త్రీలు ఉన్నారో, గౌరవ మర్యాదలు కలిగినటువంటి నిష్ఠ గరిష్ట కలిగిన భారతదేశము, భక్తి కలిగిన స్త్రీలు కూడా ఎంతో మనస్తాపానికి గురి చెందినటువంటి తీర్పులు ఈ దినాల్లో వినవలసిన పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. కాబట్టి మనం గమనించగలిగితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అనుభవాలను మనం చూస్తే దేవుని ప్రేమకు లోకంలో ఉన్న ప్రేమలకు చాలా వ్యత్యాసము ఉంది. లోకంలో ఉన్న విశ్వాసాలకు దేవుని యందు ఉన్న విశ్వాసానికి చాలా వ్యత్యాసం ఉంది అని సత్యవేద గ్రంథం మనం గమనించగలుగుతున్నాం. ఏ వ్యక్తులు అయితే ఆత్మ సంబంధమైన ప్రేమ కలిగి ఉంటారో ఆ వ్యక్తి అనేకులను దేవుని వైపు నడిపించగలడు, అనేకులను హితవాక్యం వైపు నడిపించగలడు,
అనేకులను అపోస్తుల క్రమములోనికి తీసుకొని రాగలడు. విశ్వాసముతో కూడిన ప్రేమ ఎంతో గొప్ప లాభసాధకమైనదని సత్యవేద గ్రంథం బైబిల్లో అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తూ ఉంది. రండి కొన్ని మాటలు దేవుని వాక్యంలో మనం పరిశీలించగలిగితే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి, ఇలాంటి పరిస్థితులలో మరి దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే అనేకులు మనసులో నొచ్చుకున్నటువంటి పరిస్థితులు ఈ దినాల్లో జరుగుతూ ఉంటున్నాయి. మనందరము వివాహము చేసుకున్నటువంటి వారమే, వివాహము చేసుకోబోతున్నటువంటి వారమే. వివాహ బంధములు ఉన్న ప్రేమానురాగాలు వేరు. లోకములో ఉన్నటువంటి ప్రేమ అనేది వ్యామోహంతో కూడినటువంటివే తప్ప వాటిలో నిజమైన ప్రేమ ఎంత ఉందో అని మనం పరిశీలించగలిగితే, ఈరోజు ఎక్కువ మంది విడిపోతున్నటువంటి జంటలు ఎవరు అని మనం పరిశీలించగలిగితే ప్రేమ వివాహములు చేసుకున్న వారే. వారెన్నో కలలు కనింటారు వివాహానికి ముందు, కానీ వివాహము తర్వాత అవన్నీ కూడా ప్రతికూలంగా జరుగుతున్నప్పుడు ఎంతో నిరాశ నిస్పృహ ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. విడిపోయినటువంటి వారు కోకొల్లలుగా ఉంటూ ఉన్నారు. వారి జీవితాలు ఎంతో దైనిదిగా క్షణమొక యుగములాగా గడుపుతున్నటువంటి విధానము, కురింగిపోయినటువంటి జీవితాలు మనందరికీ తెలిసినటువంటిదే. అయితే ప్రేమైన వాళ్ళారా, అలాంటి ఎవరైతే కుమార్తెలు ఉన్నారో నిజంగా తండ్రి ప్రేమకి బద్ధులై ఉండడము ఎంతో మంచిదని ప్రభు నామములో ఈ మాటలు ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను తప్ప ఇది నా ఆజ్ఞ కాదని సావధానముతో సద్భావంతో ఇలాంటి మాటలను అర్థం చేసుకొని క్రీస్తు ప్రేమకి లోబడి జీవించాలని, విశ్వాసంతో కూడిన ప్రేమను అవలంబించి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని సేవకుడిగా సహోదరుడిగా ఈ మాటలను జ్ఞాపకం చేస్తుంటున్నాను. అయితే ఉదాహరణగా మనం చూస్తే ప్రేమ యొక్క దాని వ్యక్తిత్వము, దాని శక్తి ఏంటో పరిశీలించగలిగితే, ఉదాహరణ అపోస్తల కార్యము 9వ అధ్యాయము 1-2 వచనాలలో ఇక్కడ పరిసయ్యుడు మనకు కనపడతాడు. సౌలు అనే ఒక వ్యక్తి మనకు కనపడతాడు. అతను నిష్ఠాగరిష్ఠులు కలిగిన వ్యక్తి, కరుడిగట్టినటువంటి వ్యక్తి, కులపిచ్చ మతపిచ్చ కలిగినటువంటి వ్యక్తి, ప్రేమ అంటే ఏమాత్రము ఎరగలేనటువంటి వ్యక్తి, దయాదాక్షిణ్యాలు లేక యేసు ప్రభుని విశ్వసించినటువంటి వారిని, పురుషులను స్త్రీలని వివక్ష లేకుండానే అనేకులను చంపుతూ తన జీవనాన్ని శైలిని కలిగినటువంటి ఒక కరుడుగట్టినటువంటి మత పిచ్చ కలిగినటువంటి సౌలు అనే వ్యక్తి అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో మనము గమనించగలుగుతున్నాం. అయితే కొంతకాలం తర్వాత అదే 9వ అధ్యాయంలోనే తన జీవితంలో దమస్కు మార్గములో ఒక గొప్ప వెలుగును తను చూసి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేటట్లు తన జీవితంలో యేసుక్రీస్తుకి స్థానమిచ్చి యేసుక్రీస్తు సొంత రక్షణను అంగీకరించి తన జీవితాన్ని దేవుని కొరకై యేసుక్రీస్తు కొరకై అంకితము చేసుకొని తన శేష జీవితం అంతా ఏ రోజైతే సౌలుగా ఉన్నాడో ఆనాడు సంఘమును దేవుని ప్రజలను చంపడమే కంకణము కట్టుకున్నటువంటి కరుడు కట్టినటువంటి మత పిచ్చ కలిగినటువంటి మత ఛాందస్తపు వాదిగా ఉన్నటువంటి ఆనాటి సౌలు యేసుక్రీస్తును అంగీకరించి తన జీవితం మారిన తర్వాత అనేకులు చంపుతూ రాళ్లతో కొడుతూ చిత్రహింసలు పెడుతున్నప్పటికీ వారికి క్రీస్తు ప్రేమను చాటించడంలోనే తన విశ్వాస జీవితం, యాత్రా జీవితం అంతా గడిపినటువంటి గొప్ప అనుభవాలు సౌలు పౌలుగా మారిన తర్వాత విశ్వాసములో ప్రేమను పెంపారినటువంటి అనుభవాలు, అనేకులకు తను ప్రేమను క్రీస్తు ప్రేమను పంచిన అనుభవాలు కరుడిగట్టిన సౌలు జీవితంలో పౌలుగా మారిన తర్వాత మనం పరిశీలించవచ్చును. ప్రేమైనటువంటి సహోదరులారా, నీవు కూడా మారు మనసు పొందావు, రక్షణ పొందావు చెప్పుకుంటున్నావు, కానీ విశ్వాసిని అనుకుంటున్నావు. అయితే నీ దగ్గర క్రీస్తు ప్రేమ కనపడడం లేదు. ఆ ప్రేమ కొరకై, ఆ క్రీస్తు కొరకై నీ జీవితంలో ఏ శ్రమలు పొందడం లేదు. అనేకుల్ని చిత్రహింసలు పెడుతూ ఉన్నావు, హింసిస్తూ బాధ పెడుతూ గాయపరుస్తూ ఉన్నావు, దుఃఖపరుస్తూ ఉన్నావు. కానీ క్రీస్తు ప్రేమ నీవు పొందినటువంటి అనుభవము
ఇతరుల పట్ల ప్రేమ లేనటువంటి వాడుగా నువ్వు జీవిస్తున్నావు ఒకవేళ అన్నట్లయితే దేవుని ఉగ్రత ఒకరోజు నీ మీదకి రాబోతుంది. దేవుడు నిన్ను లెక్కడగబోతున్నాడు. ఇంత ఘోరమైన నిన్ను క్షమించాను, బందిపోటు దొంగను, కరడు కట్టిన వాడిని, వ్యభిచారిని, దొంగను, మోసగాని, నరహంతకుని నిన్ను క్షమించాను, నా ప్రేమ నీకు పంచాను, నిన్ను కాపాడాలని శిక్షించకుండా విశ్వాసి అయ్యావు. అయితే నా ప్రేమను అనేకులకు నువ్వు పంచడం లేదు, నువ్వు పొందావే తప్ప నువ్వు పంచడం లేదు. ఒకరోజు దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. అందుకే అటువంటి ప్రేమను పొందినటువంటి సౌలు పౌలుగా మారిన తర్వాత, క్రీస్తు ప్రేమను ఎరిగిన తర్వాత, విశ్వసించిన తర్వాత, రుచి చూసిన తర్వాత, ఎంత కరుడుగట్టిన నా జీవితాన్ని మార్చినటువంటి గొప్ప దేవుడి కొరకై ఆయన ప్రేమను నేను పొందిన ప్రకారంగా నేను అనేకులకు ఆయన ప్రేమను చాటించాలని తన జీవిత కాలమంతా ఒక బలమైన తీర్మానము కలిగినటువంటి వాడిగా ఆ క్రీస్తు ప్రేమను పంచినటువంటి మహావక్తగా చరిత్రలో మిగిలిపోయినటువంటి ఒక విశ్వాస వీరుడు, ప్రేమ గలవాడు ఎవరైనా ఉన్నారంటే అట్టి వారిలో అపోస్తలుడైన పౌలు అనే దైవజనుడు కూడా ఒకరు. ఈ భూమి మీద ఈనాడు కూడా అలాంటి ప్రేమ కలిగిన వారు, ప్రేమను పంచుతున్న వారు కూడా లేకపోలేదు. అనేకులు ఉన్నారు సుమా. అయితే నీవున్నావా లేదా పరీక్షించుకోవాల్సిన తరుణం ఇది. మనకు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. సత్యాన్ని సరిగా గమనించి క్రీస్తు ప్రేమను పొందే మనము ఇతరులకు క్రీస్తు ప్రేమను పంచేవారముగా ఉండాలి తప్ప సంఘములో కానీ సహవిశ్వాసం కానీ వారి మీద చిత్రహింసలు పెట్టి పగ సాధించి క్రీస్తు ప్రేమకు వారిని దూరము చేయకూడదని సేవకుడిగా, సహోదరుడిగా హెచ్చరిస్తుంటున్నాడు. దేవుని వాక్యంలో మనం పరిశీలించగలిగితే అలా చంపడమే ఇష్టముగా ఉన్నటువంటి సౌలు తన జీవితంలో పౌలుగా మారిన తర్వాత తన జీవితం ఎలాగున క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ చాటిస్తూ వచ్చాడో ఈ సమాజానికి ఆనాటి కాలములో మనం గమనించవచ్చును. పౌలు గారు ఎక్కువగా గలతీ ప్రదేశంలోనే మరి ఎక్కువగా తన సేవా జీవితం ప్రకటించినటువంటిగా, పరిచయం చేసినట్టుగా, సంఘాలు కట్టినట్టుగా చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. అయితే సిరియా దేశంలో ఉన్నటువంటి మరి అంత్యోకయ ఉంది, లిఖియాలో ఉన్నటువంటి అంత్యోకయలో 2 భాగాలుగా ఉంది. చరిత్రకు ఆధారాలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు మరి టిబెట్ ఆ ప్రదేశంలో మరి ఎక్కువగా ఆ దినాల్లో ప్రకటించినటువంటి పరిచర్య ఇప్పుడు పిలువబడుతున్న విధానం కపదోకియా, మాసిదోనియా, యూకనియా, లుస్త్రా అనేకమైన పట్టణాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంలో చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. కనుక ఇలాంటి క్రీస్తు ప్రేమను పొందినటువంటి సౌలు పౌలుగా మారిన తర్వాత తన ప్రేమ ప్రకటన ప్రజలకు ఎలాగోనో ఆత్మని సమకూర్చి దేవుని కొరకై తన జీవితం అంకితం చేసి ఒకనాడు యేసుక్రీస్తు ప్రాణం అర్పించడానికి వెనుకాడి ప్రజలు రక్షించుకున్నట్లుగా పౌలు కూడా అనేకుల్ని దేవుని వైపు మళ్లించడానికి తన ప్రేమను పంచిన వాడిగా ఉన్నాడు. అని సత్యవేద గ్రంథం బైబిల్ మనకు చిన్నగా తెలియపరుస్తూ ఉంది. దేవుడి వాక్యాన్ని మనం పరిశీలించగలిగితే రెండవదిగా మనం చూస్తే ఇదే 9వ అధ్యాయంలో 13వ అపోస్తల కార్యం 9వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యాన్ని చూస్తే 9వ అధ్యాయంలో 13వ వచనం నుండి 18 వరకు ఉన్న దేవుని వాక్యం. అందుకని ఆ ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములోని పరిశుద్ధులకును ఎంతో కీడు చేయుచున్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఎక్కడనో నీ నామమును బట్టి ప్రార్థన చేయవారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము. 15వ వచనం, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. 16వ వచనం, ఇతడు నా నామం కొరకు ఎన్నో శ్రమలను అనుభవించవలనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. 17, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను.
తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడ్డాను. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి ఉన్నాడు, అననీయ అనే వ్యక్తి. సౌలు తన జీవితంలో ఎంత ఘోరమైనటువంటి కరుడుగట్టినటువంటి మత ఛాందస్తపు వాదో అననీయ ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు యేసును నమ్మకం మునుపు. అయితే ఇప్పుడు యేసును నమ్మాడు, యేసునందు విశ్వాసం ఉంచాడు. అయినా అననీయ భయపడుతున్నాడు, నేను వెళ్తే అతను నన్ను కూడా చంపుతాడేమో. ఇక్కడ వారిని అందరినీ చంపడానికి వచ్చాడు, అధికారం పొందాడు శాస్త్రుల దగ్గర, పరీక్షల దగ్గర, ప్రధానుల దగ్గర అని అననీయ దేవునికి సమాధానం ఇస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, అతడు నా నామం నిమిత్తము అనేకమైన శ్రమలను భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనం. ఎప్పుడయ్యాడు? క్రీస్తుని నమ్మిన తర్వాత. ప్రియమైన వారలారా, అంత మాత్రమే కాదు, నా నామం నిమిత్తం అనేకమైన శ్రమలను ఆయన పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రేమను రుచి చూశాడు. ఇక మీద మనుషులు చంపడం కాదు, మనుషులు చంపుతున్నా ఆయన నా ప్రేమను చాటిస్తాడు అని అననీయతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఈ సంభాషణలో మనం చూడగలుగుతున్నాం. వెంటనే అననీయ వచ్చి, సౌలా సహోదరుడా అన్నాడు. అంతకుముందు సహోదరుడు కాదు ఆయన, అంతకుముందు వారు మనసు రక్షణ పొందలేదు, అంతకుముందు యేసు ప్రభువు నమ్మలేదు సౌలుగా ఉన్నప్పుడు. ఇప్పుడు సౌలు సహోదరుడు ఎట్లయ్యాడంటే, అననీయ వలె యేసును నమ్మిన వాడిగా మారినప్పుడు ఆయనలో ఉన్న కరుడు కట్టిన స్వభావము, మనుషులకి నష్టపరిచే స్వభావము, పగ సాధించే స్వభావము, మనుషులు చంపే స్వభావము అతీతముగా ఆయన క్రీస్తు ప్రేమ తన దేహములో, తన ఆత్మలో వశిష్ఠ చేస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ చేత నింపబడుతూ వచ్చాడు. కనుక ఇప్పుడు ఆయన శ్రమ పెట్టడం లేదు, శ్రమ పెట్టినా ఓర్చుకొనడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఎన్నో నిందల అవమానాలు పొందడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఇప్పుడు ఆయనలో విశ్వాసముతో కూడిన ప్రేమ గలవాడుగా ఆయన తీర్చిదిద్దబడుతూ వస్తున్నాడు. కనుక ప్రియమైన సోదరి సోదరా, నువ్వు కూడా యేసు ప్రభువును నమ్ముకున్నా చెప్పుకుంటున్నావు, కానీ దేవుని కొరకు ఏమైనా శ్రమ అనుభవిస్తున్నావా? ఏమైనా నిందల అవమానాలు భరిస్తున్నావా? ఎవరైనా క్షమిస్తున్నావా? ఎవరికైనా ప్రేమ పంచుతున్నావా? నిన్ను చూస్తే భయపడుతున్నారా? కారణం ఏంటంటే నువ్వు మారావు, విశ్వాసాన్ని చెప్పుకుంటున్నావు, కానీ నీలో విశ్వాసకుల లక్షణాలు లేవు. అనేకులు భయపడుతున్నావు, హింసిస్తున్నావు, దూషిస్తున్నావు, పగ సాధిస్తున్నావు, కోపము, ద్వేషము, అసూయ, కుళ్ళు కుతంత్రాలని జీవితంలో కలిగి ఉన్నావు. కానీ ప్రేమగా విశ్వాసిగా ఉన్నట్టు నటిస్తున్నావు సంఘాలలో. ఈ నటన గతించిపోతుంది, దీనివల్ల నీకు ప్రమాదం ఉంది. నిజమైన విశ్వాసిగా క్రీస్తు ప్రేమను చాటించేవాడవుగా, దానవుగా నీవు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు జీవితం వేరుగా ఉంది, పౌలైన తర్వాత ఆయన జీవితం వేరుగా ఉంది. ఉత్తర దక్షిణ ధ్రువాలలాగా ఉన్నాయి. ఒకప్పుడు ప్రేమ లేనటువంటి కరుడు కట్టినటువంటి వాడుగా ఉన్నాడు. విశ్వాసం ఉంచిన తర్వాత, క్రీస్తు ప్రేమ రుచి చూసిన తర్వాత శ్రమ పెడుతున్నా, రాళ్ళు రువ్వుతున్నా, చంపుతున్నా, హింసలు పెడుతున్నా, క్రీస్తు ప్రేమకి లోబడి వారికి ప్రేమను చాటించేవాడుగానే ఉన్నాడు. కానీ ప్రేమను కలిగినటువంటి విశ్వాసిగా జీవిస్తున్నట్టుగా ఇక్కడ లేఖనములో ఆధారాలు మనకు కనబడుతున్నాయి. రక్షణ పొందాడు, బాప్తిస్తు కూడా పొందాడు. క్రీస్తులో దినదినం ఆత్మీయతను ఎదుగుతూ, క్రీస్తు ప్రేమ రుచిస్తూ, ఆ ప్రేమని తను పంచేవాడిగా తన జీవితంలో ఎంతగానో మార్పు చెందినటువంటి వాడిగా ఉన్నట్టుగా లేఖనాల ఆధారాలు ఉంటున్నాయి. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని మనం పరిశీలించగలిగితే ఇప్పుడు క్రీస్తుకు సాక్షిగా ఆయన ఉంటున్నాడు. అందుకే సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఇలా అంటున్నాడు. ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడంటే, తిమోతి రాష్ట్ర 1వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఆయన సాక్ష్యం ఎలా ఉందో, సౌలుగా ఉన్నప్పుడు సాక్ష్యం మనకు తెలిసిందే. పౌలైన తర్వాత ఆయన ఏమంటున్నాడు అంటే, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన పనివానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక విశ్వాసములను చేస్తుంది కనుక కనికరింపబడితిని. పూర్వం హింసకుడను, దూషకుడును, హానికరుడనని తన జీవితాన్ని గూర్చి పౌలు సాక్ష్యమిస్తున్నట్టుగా ఈ లేఖనాలలో మనకు అర్థమవుతూ ఉంది. కరుడి కట్టిన స్వభావము తను సాక్ష్యమిస్తున్నాడు. అయితే ఇప్పుడు క్రీస్తు దాసుడవుతూ వచ్చాడు. క్రీస్తుని విశ్వసించిన వాడయ్యాడు, రక్షింపబడిన వాడయ్యాడు, సేవకుడయ్యాడు. అనేక ఆత్మల కొరకు తను సిద్ధపరచుకున్నాడు. దేవుడు తను
శ్రమల కొరకై ఒక సాధనముగా వాడుకుంటూ ఉన్నాడు. ఈయనలో క్రీస్తు విశ్వాసం ఉంచడమే కాదు కానీ క్రీస్తు ప్రేమను చాటించినటువంటి మహా వ్యక్తిగా, అనేకులను ప్రేమ చేత దేవుని వైపు నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నట్టుగా సహోదరుడిగా, సేవకుడిగా దేవుని వాక్యంలో మనం పరిశీలించవచ్చును. అదే అపొస్తల కార్యము 19వ అధ్యాయంలో మూడవదిగా చూస్తే అపొస్తల కార్యం 19వ అధ్యాయము 5-6 వచనాలను కనుక మనం పరిశీలించగలిగితే, అపొస్తల కార్యం 19వ అధ్యాయము 5-6 వచనాల్లో చూస్తే ఇలా అంటున్నాడు, వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చును. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటను ప్రవచించుటను మొదలుపెట్టిరి. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు పౌలు. దేవుని ప్రేమ పరిపూర్ణముగా ప్రేమ స్వరూపిగా మారుతూ వచ్చాడు. పౌలులో కూడా ప్రేమ వసిస్తూ ఉంది. క్రీస్తు ప్రేమను ఎరిగిన వాడు గనక ఆ ప్రేమను పంచడం ప్రారంభించాడు. అనేకులు పౌలు మాటలు విని రక్షణ పొంది దేవుని వైపు వారి జీవితాలు మార్పు చెంది మారు మనసు పొంది యేసుక్రీస్తుని రక్షకుని యందు విశ్వాసం ఉంచిన వారుగా ఉంటున్నారు. వారు కూడా పౌలు బోధనము ద్వారా దేవుని వాక్యమును అంగీకరించిన వారు సంఘంలో చేర్చబడుతున్నటువంటి అనుభవాలు మనము చూడగలుగుతున్నాం. మూడవదిగా చూసాం. నాలుగవదిగా గమనిస్తే పౌలు జీవితంలో అపొస్తల కార్యం 20వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, అపొస్తల కార్యం 20వ అధ్యాయము 13వ వచనం, మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలనని అక్కడికి వెళితిమి. తాను కాలినడకను వెళ్ళవలనని అతడు ఆ ప్రకారముగా మాకు నియమించబడిండెను. అస్సులు అతడు మాతో కలుసుకొనినప్పుడు మేము అతను ఎక్కించుకొని మితిలేకు వచ్చితిమి. అతడి నుండి వెళ్ళి మరునాడు కియోసులకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సొమ్మేసులకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి. సాధ్యమైతే ప్రేమైన వారలారా, ఆయన కాలినడకను నడవడానికి కూడా అనేక ఆత్మల కొరకై, రక్షణ కొరకై, రక్షించడానికి ప్రభు పనిలో ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి రోమా పౌరుడు, పౌరసత్వం కలిగిన వాడు. అప్పటికే వారి నాన్నగారు ఎంతో పారిశ్రామికవేత్త. మొదటి శతాబ్దంలోనే దాదాపు 200 కోట్లకు అధినేతగా ఉన్నటువంటి తండ్రి కుమారుడిగా ఉన్న పౌలు ఈరోజు యేసుప్రభు నమ్మిన తర్వాత కాలినడకను వెళ్ళడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అద్దె ఇంట్లో ఉంటూ వచ్చాడు. సేవ కొరకై ఎంతో కష్టపడిన వాడిగా ఉన్నాడు. అనేక ఆత్మల రక్షణ కొరకై. అంత మాత్రమే కాదు, చెయ్యని నేరానికి చెరసాలలో వేయబడిన వాడిగా ఉన్నాడు. గృహ నిర్బంధములో ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. అంత చేస్తున్నా, కొట్టినా, తిట్టినా, అవమానపరుస్తున్నా, తృణీకరిస్తున్నా, ఉమ్మివేస్తున్నా ఏమాత్రము పాత జీవితాన్ని ప్రదర్శించేవాడిగా లేడు. విశ్వాస జీవితం క్రీస్తు ప్రేమను పంచేవాడిగానే కనపడుతూ ఉన్నాడు. ఇదే విశ్వాస జీవితము. ఇలాంటి వ్యక్తులు అనేకులను దేవుని వైపు నడిపించగలరు. ప్రియ సేవకుడా, నీ దగ్గర ఇలాంటి విశ్వాస జీవితం, ప్రేమను పంచే జీవితం లేకుంటే నువ్వు ఎవరిని ప్రభు దగ్గర నడిపించలేవు. దేవుని కొరకై ఏ కష్టమును నువ్వు అనుభవించలేవు. శ్రమ అనుభవం పొందలేవు. స్వేచ్ఛ, విలాసవంతమైన జీవితం ఆశిస్తావు. తద్వారా దేవుని లెక్క ఒకరోజు లెక్క చెప్పవలసిన స్థానంలో నువ్వు తల వంచుకొని నిలబడే పరిస్థితి వస్తుంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి సేవలో ఇచ్చినటువంటి సొమ్మును నీ జల్సాల కనుక నువ్వు వాడుకుంటే దాని విషయమై దేవునికి ఒకరోజు లెక్క చెప్పాలి. ఆత్మల కొరకై, రక్షణ కొరకై, స్వార్థ పని కొరకై, సేవ కొరకై ఖర్చు పెట్టవలసిన సొమ్ముని నీ విలాసవంతమైన జీవితాలకు కనుక ఉపయోగించుకున్నావా, జాగ్రత్త. ఒకరోజు దేవునికి నువ్వు లెక్క చెప్పవాలి. దేవుని ఎదుట తల వంచుకునే పరిస్థితి రాబోతుంది. దేవుని యొక్క ఉగ్రత, ఆ శిక్షలో నువ్వు నేరస్తునిగా నిర్ధారణ చేయబడితే కఠినమైన శిక్ష. ఈ లోకములోనే అక్రమంగా సంపాదించి విలాసవంతమైన జీవితం జీవిస్తున్న వారి మీద ఎంతగానో ఐటీ దాడులు చేస్తూ ఉంటున్నారు. సిబిఐ వారు దాడులు చేస్తూ ఉంటున్నారు. నేర నిర్ధారణ చేయబడిన తర్వాత కఠోరమైనటువంటి
శిక్షకు వారు అప్పగించబడుతున్నారు. విలాసవంతమైన జీవితంలో నుంచి చిత్రహింసల పాలవుతున్నటువంటి డేరా బాబును ఒకసారి మీరు ఆలోచించండి. ఎంతో సమృద్ధిగా విలాసవంతమైన జీవితం జీవించాడు. కానీ చెరసాలలో వేయబడిన తర్వాత ఎంతో వేదన తను రుచి చూస్తూ ఉంటున్నాడు. ఈ బ్రతికే దానికంటే చావడమే మేలనే పరిస్థితులు ఆ చెరసాలలో శిక్ష అనుభవిస్తూ ఉంటున్నాడు. విలాసవంతమైన జీవితం జీవించినటువంటి మారుతిరావు గారి పరిస్థితి ఈరోజు జైల్లో ఎంతో వేదనకరమైన జీవితంలో ఉన్నాడు. బయలు రాని పరిస్థితిలో తను కలవరపడుతున్నాడు. సేవకుడా, ఒకరోజు నీ పరిస్థితి, సువార్థికుడా, సహోదరుడా, సహవిశ్వాసి, దేవుడు నీకు ఇచ్చే జీతం, దేవుడు నీకు ఇచ్చే సొమ్ము జల్సాల కొరకు వాడుతున్నావా? దేవుని సేవ కొరకై, దేవుని పని కొరకై వాడకుండగా ఇష్టానుసారంగా వాహనాలు కొనేసి తక్కువ రేటుకి అమ్మేసుకొని మరలా కొత్తవి కొనేసుకొని మార్కెట్లోకి ఏదొస్తుంది? విలాసవంతమైన జీవితం జీవిస్తుంటే, నీ సొమ్మును వృధా చేస్తుంటే, ఆ సొమ్ము నీది కాదు, దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆ సొమ్ము నీ భార్య పిల్లల కోసమే కాదు, ఆ సొమ్ముతో దేవుని పని కూడా నువ్వు చేయాలి. చేయకపోయినా దేవుని పనికి నువ్వు సహకరించాలి, చేయుతివ్వాలి. నీ సొమ్ము ద్వారా దేవుని సేవ జరిగించాలి. ఇటీవల కాలంలోనే దాదాపుగా అనుకుంటాను 26వ తారీఖు, సెప్టెంబర్ 26వ తారీఖు గుంటూరు జిల్లా తెనాలిలో సువార్త కొరకై ఒక సహోదరి దాదాపు ₹1,00,000 దాకా ఖర్చు పెడతా వచ్చింది. డబ్బు ఎవరికి అంది? ఈరోజు డబ్బు ఏమైనా చేదా? డబ్బు ఏమైనా అవసరం లేదా? దేవుని పని జరగాల, సువార్త జరగాల, కొన్ని ఆత్మలు రక్షింపబడాలని ఆ కుటుంబ సభ్యులు వెచ్చిస్తూ వచ్చారు. చివరికి వారు కొన్ని అనివార్య కారణాల చేత బాధ చెందినటువంటి, కలత చెందిన పరిస్థితి కూడా వారికి సంభవిస్తూ వచ్చింది. అయినా పర్వాలేదు ప్రేమైన సోదరి సోదరా, అలాగన ఖర్చు పెడుతూ నువ్వు కలత చెందవలసిన అవసరం లేదు. నీ సొమ్ము దేవుని పనికి ఖర్చు పెట్టావు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనుషుల వైపు నువ్వు చూడకూడదని ప్రభునామంలో ప్రేమపూర్వకంగా దేవుడు నిన్ను దీవిస్తాడు, దానికి ప్రతిఫలము దేవుడిస్తాడు అని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తుంటున్నాను. కనుక ప్రియ సహోదరి సహోదరా, నీ సొమ్ము నీ ఇష్టానుసారంగా చీటీలు వేసుకోవడానికి, ఎల్ఐసీలు కట్టుకోవడానికి, బ్యాంకులో పోగేసుకోవడానికి, వడ్డీలకు ఇచ్చుకోవడానికి కాదు. జాగ్రత్త, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీకు ఆరోగ్యం ఇచ్చబట్టే నువ్వు సంపాదిస్తున్నావు. దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏంటి? నేను కష్టపడుతున్నా, నేను సంపాదిస్తున్నాను అనుకుంటున్నావు. దేవుడిస్తున్నాడు ఆ సొమ్ము. అది నీకు, నీ కుటుంబానికే కాక దేవుని సువార్త, దేవుని పని, ఆత్మల రక్షణ కొరకై నువ్వు ఖర్చు పెట్టాలి. సువార్త పనిలో నీ వంతు నువ్వు చేయూతిచ్చి సహాయపడాలి. నువ్వు సహాయం చేసిన ఆ డబ్బుకి దేవుని పరిచర్య జరిగినప్పుడు దేవుని దేవతను బహుమానం పొందబోతున్నామని గ్రహించాలి. కనుక పౌలు ఎంత అవకాశం ఉన్నా తన విలాసవంతమైన జీవితం లేకుండా ఎంతో కష్టపడి ఆత్మల కొరకై కాలినడకన నడిచి, ఆహారము లేక, సరైన వస్త్రము లేక, నీరు లేక, విశ్రాంతి పొందడానికి అనుకూలమైన స్థలము లేక, నదీ తీర ప్రాంతాల్లో వస్త్రహీనుడిగా, చలిలో మంచులో తను వేదన చెంది శ్రమపడి దేవుని కొరకై ఆత్మలను సంపాదించేవాడిగా ఉన్నాడు. ప్రియ సేవకుడా, సువార్థికుడా, వర్తమానికుడా, ఇలాంటి సేవా జీవితము, ఇలాంటి విశ్వాస జీవితము, ఇలాంటి ప్రేమ కలిగిన జీవితం, ఆత్మల పట్ల, నశించిపోతున్న వారి పట్ల నువ్వు ఆలోచన కలిగి ఉన్నావా? అలాంటి శ్రమతో, కష్టముతో, త్యాగముతో కూడినటువంటి పరిచర్య నువ్వు చేయగలుగుతున్నావా? లేక విలాసవంతముగా నేను కష్టపడుతున్నా, నేను సంపాదిస్తున్నా, నేను కారు కొన్నా, ఇల్లు కొన్నా, భవనం కొన్నా, అపార్ట్మెంట్ కొన్నా, పొలాలు కొన్నా, హ్యాపీగా ఉన్నా, సుఖంగా సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావా? జాగ్రత్త. వాక్యం చెప్తుంది, ఇప్పుడు సంతోషించేవారు దుఃఖించాల పరిస్థితి రాబోతుంది. ఆ రోజు నీ సంపాదన, ఆస్తి ఉగ్రత దినమందు అక్కడికి రాదు. సామెతల గ్రంథం 11:4 సెలవిస్తూ ఉంది. జాగ్రత్త, విలాసవంతమైన జీవితానికి కాదు నువ్వు అలవాటు పడాల్సిందే. క్రీస్తు ప్రేమను నీ విశ్వాస జీవితంలో, నీ సేవా జీవితంలో క్రీస్తు ప్రేమను అనేకులకు చాటించి ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాలి.
లేదా నీ డబ్బు ద్వారా దేవుని స్వార్థ జరిగించి పని జరిగించి ఆత్మలు ప్రముఖులు సంపాదించాలి. లేక నీ శరీర బలహీనతనవా మోకరించి గంటల తరబడి ప్రార్థనా జీవితం ద్వారా అనేక ఆత్మల కొరకై పేరెత్తి ప్రార్థించితే నీ ప్రార్థన వృధా పోదు. ఆ ప్రార్థన ద్వారా కొంతమంది రక్షింపబడతారు. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అందుకే అనేక శ్రమల కొరకు నేను ఏర్పరచుకున్న సాధనము అని లేఖనము సెలవిస్తూ ఉంది. ఇలాంటి కరుడు కట్టిన సౌలు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ప్రేమను గురించి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. అంతకుముందు ప్రేమ అంటే ఏంటో తెలీదు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రేమను గురించి మాట్లాడుతున్న మాటలు అనేకమున్నాయి. ఊరికైనా అలా చదువుతాము. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి పౌలు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడి తంచు గనగనలాడు తాళమునై ఉన్నాను అని తన సాక్ష్యము చెప్తూ ఉంటున్నాడు. 2వ వచనం చూస్తే ప్రవచించిన కృపావరంలో కలిగి మర్మములన్నీయు జ్ఞానయుక్తము మంతమయు ఎరిగిన వాడనైనను కొండలను పెగలింపగలవా పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని జ్ఞాపకం చేస్తాను. ఈనాడు ఎంతమంది సేవకులు, పరిచారకులు, వర్తమానికులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఉన్నతమైన అధికారులు, రాజకీయ నాయకులు, మంత్రులు సైతం ప్రేమ లేక నశించిపోతున్న వారి పట్ల దయలేక దేవుని ప్రేమను పంచలేక వ్యర్థమైన జీవితాలు జీవిస్తున్న వారు ఎందరో లేకపోలేదు. నిర్దాక్షిణ్యంగా చేయని నేరము ఇతరుల మీద తప్పుడు కేసులు బనాయించి వారిని శిక్షకు పాత్రులుగా చేస్తున్న వారు ఎంతమంది అధికారులు ఈ సమాజంలో లేకపోలేదు. జాగ్రత్త, వారిని బట్టి దేవుడు నిన్ను ఒకరోజు లెక్కడగబోతున్నాడు. కాబట్టి పౌలు అంటున్నాడు, ఎన్ని ఉన్నా క్రీస్తు ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే. నీ దగ్గర కూడా ఎంతో అధికారం ఉంది, కానీ వ్యర్థంగా ఉపయోగించుకుంటున్నావు. ఎవరికి ఉపయోగపడడం లేదు, ఎవరి మీద దయ చూపడం లేదు, ఎవరి మీద కనికరపడడం లేదు, ఎవరికి ప్రేమ చూపడం లేదు. నువ్వు ఉన్న స్థానం దేవుడు నీకు మంచిది ఇచ్చాడు, అధికారంలో హోదాలు ఉంచాడు. ఒక మండల నాయకుడిగా, ఒక జిల్లా నాయకుడిగా, ఒక రాష్ట్ర నాయకుడిగా ఉన్నావు, కానీ నిరుపేదగా ఉన్నటువంటి వారికి ఏ సహాయం చేయడం లేదు, వారి పట్ల దయ చూపడం లేదు, వారి పట్ల కనికర చూపడం లేదు. నీ అధికారాన్ని ఉపయోగించుకొని వారిని ఇంకా చిత్రహింసలు పెడుతున్నావే తప్ప. జాగ్రత్త, నీ అధికారాన్ని బట్టి దేవుడు లెక్కడుతాడు. ఎందుకో తెలుసా? ఒకరోజు అంటాడు, నేను పేదవాడిగా ఉంటుంది, నా పట్ల దయ చూపలేదు. ఆహారం లేని వాడిగా ఉంటుంది, నాకు ఆహారం ఇవ్వలేదు. నీళ్ళు లేని వాడిగా ఉంటుంది, నీళ్ళు ఇవ్వలేదు. వస్త్రహీనంగా ఉంటుంది, వస్త్రం ఇవ్వలేదు. రోగినై ఉంటుంది, మీరు నాకు దయ చూపలేదు, సహాయం చేయలేదు అంటాడు. ప్రభా, మీరు ఎప్పుడు ఇవన్నీ కలిగి ఉన్నామంటే, ఇదిగో ఈ సహోదరుల్లో ఇలాంటి అనుభవాలు ఒకరు కలిగి ఉన్నప్పుడు మీరు చేయలేదు కనుక నాకు చేయలేదని దేవుడు లెక్క అడుగుతాడు. ఒకరోజు దేవుని ఉగ్రత నీ మీదికి రాబోతుంది, నువ్వు తప్పించుకోలేవు. అన్యాయపుగా కొండెములు చెప్పి లేనిపోని వార్తలు విని, వారి వీరివి విని, మాటలు విని, అందులో ఎంత నిజముందో తెలుసుకోక ఒక వ్యక్తిని దైవ సంకల్పానికి నాశనకరంగా తయారు చేస్తుంటున్నావు. దానికి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వేమన్నా గొప్ప వ్యక్తి అనుకున్నావా? నువ్వేమైనా యేసుప్రభు అనుకుంటున్నావా? నీలో కూడా బలహీనతలు తరచి తరచి చూసుకుంటే తారసపడతాయి. అవి మర్చిపోతున్నావు, నీ ఓదలను చూసుకుంటున్నావు. జాగ్రత్త సుమా, నీ మీద కూడా దేవుని ఉగ్రత రాబోతుంది. నువ్వు కూడా దేవుని ఉగ్రతకి పాత్రను అవుతావు. వీటన్నిటికీ లెక్క చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. విడిచిపెట్టాడు. నీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీ ఇష్టానుసారంగా ఉపయోగించుకోవడానికి కాదు, నీకు అధికారం దేవుడిచ్చింది. మండల నాయకుడిగా, జిల్లా నాయకుడిగా, దేశ నాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా చేసింది. జాగ్రత్త. సేవా జీవితంలో, విశ్వాస జీవితంలో నువ్వు సంఘ పెద్దవైనా సరే ఒక వ్యక్తి పట్ల దయ చూపించి అతని తప్పిదములు, పొరపాట్లు తెలిసినా హెచ్చరించి ఇక మీదటి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకో. నీకు మంచి భవిష్యత్తు ఉందని వారి పట్ల కనికరం, దయ చూపకుండా నిర్దాక్షిణ్యంగా శిక్షించి దేవుని సేవ నుండి తొలగించి మానసిక ఒత్తిడి చేసి వారి మరణానికి నువ్వు పాత్రుడు అవుతున్నావు. దేవుని సంకల్పానికి వారిని క్షమించి సంఘంలో సేవకునిగా చేసి పరిచయంలో నియమించితే నీవు అనవసరమైన కారణాలు జోక్యం చేసుకొని అతని సేవ నుంచి వైదొలగిస్తున్నావు. దేవుని ఉగ్రతకు నువ్వు, దేవుని సంకల్పానికి నీ సొంత పద్ధతులు,
దైవ నియమానికి నువ్వు వ్యతిరేకంగా సేవ నుండి అనేకులు తొలగిస్తున్నావేమో. ప్రియమైనటువంటి సేవకుడా, సహోదరి సహోదరుడా, ప్రియమైనటువంటి మండల నాయకుడా, జిల్లా నాయకుడా, రాష్ట్ర నాయకుడా, దేశ నాయకుడా, నీకు ఇచ్చిన అధికారం నువ్వు జాగ్రత్త వాడుకోవాలి. ఒకవేళ నువ్వు సహవాస నాయకుడు ఏమో, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి కాదు నీకు సహవాసంలో దేవుడు నాయకుడిని చేస్తుంది. జాగ్రత్త వహించాలి. నీకు ఇచ్చిన డిపార్ట్మెంట్, నీకు ఇచ్చిన సీటు, నీకు ఇచ్చిన అధికారము, నీ హోదా దుర్వినియోగం చేసుకుంటున్నావు, వ్యర్థపరుచుకుంటున్నావు. దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుంది. జాగ్రత్త వహించాలి. విశ్వాసముతో ఇతరుల పట్ల ప్రేమ పంచి అనేకులను ప్రభు వైపు నడిపించాలా. ప్రేమపూర్వకమైనటువంటి నీ ప్రేమను, క్రీస్తు ప్రేమను పొంది అనేకుల పట్ల దయాజ హృదయం కలిగి ప్రేమ చూపించవలసిన దానికి బదులుగా కఠినంగా వారి పట్ల వ్యవహరిస్తున్నావేమో. జాగ్రత్త. అదిగంటున్నాడు, ప్రేమపూర్వకమైన విశ్వాసముతో కూడిన ప్రేమ కలిగిన వాడవుగా ఉండాలని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఇంకా క్రీస్తు ప్రేమకు దూరంగా ఉన్నావా? ఇంకా లోకంలో పాపములో బంధకాలను బంధింపబడి ఉన్నావా? వ్యసనాలు బానిసై జీవిస్తున్నావా? సహోదరుడా, క్రీస్తు ప్రేమ దగ్గరికి రా. క్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఆ జీవితం నీకు ఎంతో ప్రమాద నష్టాన్ని కలిగిస్తుంది. నీకు, నీ కుటుంబానికి, నీకు ఆరోగ్యం నష్టం కలిగిస్తుంది, పరువు నష్టాన్ని కలిగిస్తుంది. సమాజంలో జనజీవన స్రవంతిలో నువ్వు కలవాలా, క్రీస్తు ప్రేమను పొందాలా. ఎక్కడెక్కడో నక్సలట్లుగా, ఉగ్రవాదిగా, దేశద్రోహిగా, మతద్రోహిగా, మత ఛాందస్తవాదిగా జీవించొద్దు. జనజీవన స్రవంతిలో క్రీస్తు ప్రేమ కలిగి క్రీస్తునందు విశ్వాసం ఉంచి మనుషులతో కలిసి మనుగడ సాగించాలని, సంఘంలో సహవాసన చేరాలని, నిత్య అగ్నిగుణం తప్పించుకుని నిత్య రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. సావధానంగా సద్భావంతో గ్రహించి విశ్వాసం ఉంచి క్రీస్తు ప్రేమను పొందాలి. నీ కొరకే పరలోక వైపు వదులుకొని 2018 సంవత్సరాల క్రితం నా పాప భారం అంతటిని భరించి యేసుక్రీస్తు నాథుడు చేతులతో మనం చేసిన తప్పిదాన్ని బట్టి యేసుక్రీస్తు చేతుల మేకలు కొట్టబడుతూ వచ్చాయి. తప్పుడు స్థలానికి వెళ్ళి చేసిన తప్పిదాన్ని బట్టి యేసుక్రీస్తు పాదాల మేకలు కొట్టబడుతూ వచ్చాయి. తప్పుడు ఆలోచనలు బట్టి యేసుక్రీస్తు తలలో ముళ్ళ కిరీటము, తప్పుడు స్వభావంతో మాట్లాడి కపటముగా మాట్లాడడం ద్వారా హృదయంలో యేసుక్రీస్తు బల్లెపట్టు పొడవబడుతూ వచ్చింది. శరీరం అంతా నాగలు చల్లబడి కొరడాలతో కొట్టబడుతూ వచ్చింది. నేను ఆ పాపలు ఆయన భరించిన వాడుగా ఉన్నాడు. పాప విముక్తులు చేసి జనజీవన స్రవంతిలో సంఘంలో చేర్చి అగ్ని కూడా తప్పించి నిత్యరాజ్యం చేయాలని, వారసులు చేయాలని, క్రీస్తు ప్రేమని పంచాలని ఇష్టపడుతున్నాడు. ఈ ప్రేమ గల దేవుని దగ్గరికి వస్తావా? నువ్వు చేయని చేయాలి. యేసుప్రభు నేను పాపని, నీ రక్త నా పాపం కడిగని చిన్న మాట చెప్తే చాలు. సూక్ష్మ మోక్షం యేసుక్రీస్తు ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరిచి నిత్య రాజ్యానికి జనజీవన స్రవంతిలో చేర్చి సంఘంలో చేర్చి నిత్య అగ్ని కూడా తప్పించి నిత్య రాజ్యంలో చేర్చే సిద్ధంగా ఉన్నాడు. ప్రతి విశ్వాసం చెప్పు దేవుడు నీటి వాడు ఆత్మరక్షణ పాపక్షమాన్ని పంపుతాను. నీ కూడా ప్రార్థించి ప్రేమల తండ్రి మాటలు విన్న వారిలో కార్యం చేయండి. ఎవరైతే క్రీస్తు విశ్వాసం ఉంచామని ప్రేమ లేకుండా జీవిస్తూ కఠోరమైన జీవితం జీవిస్తూ అనేకులు చిత్రహింసలు పెడుతున్నారో, మండల నాయకుడిగా, జిల్లా నాయకుడిగా, జిల్లా అధికారిగా, రాష్ట్ర అధికారిగా, దేశ అధికారిగా ఉండి పేదవారి పట్ల దయ లేకుండా దైవ సంకల్పంలో సేవకుల మీద అభండాలను మోపి వారి మాటలు ఏడి మాటలు విని దైవమైన క్రమాన్ని ఎరగక చిత్రహింసలు పెట్టి నీ సంకల్పానికి వ్యతిరేకంగా సేవకులని సేవలు లేకుండా చేస్తున్నారో అట్టి వారి విషయంలో ఉగ్రత పాత్రలు కాకుండా వారు క్షమించండి, తప్పించండి. క్రీస్తు ప్రేమను ప్రకటించేటట్లు వారి స్థానాన్ని బట్టి గర్వించకుండా స్థానాన్ని ఎరిగి క్రీస్తు ప్రేమను చాటించే తండ్రి మనసు వారికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకెవరు పాపంలో ఉన్నారో, నీ ప్రేమను రుచి చూడకుండా దూరంలో జీవిస్తున్నారు, ఉగ్రత పాలవుతున్నారు, వారు కూడా క్షమించి మీ రక్తంలో కడిగి వారి పాపలు ప్రభా మీ కుమార్తెకు స్వీకరించి జనజీవన స్రవంతిలో చేర్చి అగ్నిగుణం తప్పించి నిత్యరాజును వారసులుగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములండి.